వచ్చి ఒక నెల రోజులు దాటిందేమో కానీ వీళ్ళు ఇంకా రైతు భరోసా రాలేదు, ఆ పథకాలు రాలేదు, ఈ పథకాలు రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క అంటే మాతృమూర్తికి వందనం అనే దాంట్లోకి చూసుకున్నట్టయితే ఒక పిల్లవాడికి ఇస్తా అని చెప్పేసి ఒక ప్రాపగండ తీసుకొస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయ్యింది. ఈలోపు గత ప్రభుత్వం చేసిన గుడుపుట్ హామీలు అసలు ఎక్కడెక్కడ చేశారో తలా తోక లేకుండా ఎక్కడ ఖర్చు పెట్టి అసలు ఎంత నాశనం చేశారు ఏంటని ఎతకడానికే మినిమంగా దానికి ఒక సంవత్సరంన్నర పట్టిద్ది. అయినా సరే అత్యధిక అనుభవం కలిగిన నాయకుడు కాబట్టి నెల రోజుల్లో ఆ పని చేస్తూనే 30 రోజుల్లో 30 పథకాలు వదిలిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 30 రోజుల్లో 30 కార్యక్రమాలు చేపట్టి చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, పరదాలు వేసుకుని కూర్చోట్ల 4 గోళ్ల మధ్యలో పబ్జీలు ఆడుకోవట్లా, ప్రజల్లో ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోటుపాట్లు ఏమున్నాయో అట్లా సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేసేటప్పటికి పథకాలు కొంచెం లేట్ అవ్వచ్చు. ఏదేమైనా సరే ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపు మొత్తం పథకాలన్నీ అమల్లో పెట్టి గాడిలో పెడతానికి ప్రయత్నిస్తున్నారు. అది ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకులైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఉన్నారో గెలిచిన 11 మంది కానీ అత్యధిక దారుణంగా ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు కానీ అనేక కోతలకు వస్తారు. ఆ కోతలు నమ్మడానికి ఎవరు జనాలు సిద్ధంగా లేరు. జనాలకు తెలుసు మంచి చేసే నాయకుడు ఎవరు, మంచి చేయబోతున్న నాయకుడు ఎవరు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరు, అమరావతిని ఉరుకుల పరుగుల మీద ఇప్పుడు రెడీ చేపిస్తున్న నాయకుడు ఎవరు అనేది గ్రహిస్తున్నారు. మీరు చేసినటువంటి రేషన్లో కానీ డిపోల్లో ఇచ్చేటటువంటి రేషన్కి దాంట్లో జరిగినటువంటి కుంభకోణాలను కానీ మొత్తాన్ని బయటికి తీస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే ముందు భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఉచిత ఇసుకని అమలు చేశారు, రెడీ చేస్తున్నారు. నలుగురికి పని ఉందంటే అన్నీ సక్రమంగా జరుగుతాయన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అలాగే అనేక ఇండస్ట్రీలు కూడా వస్తున్నాయి మనకి. ఆ ఇండస్ట్రీల్లో కూడా అనేక మందికి పనులు, జాబులు, ఉద్యోగాలు కల్పిస్తారు. ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం జనాలకు లేదు. ఆ పథకాలు వదులుతారన్న ధీమాతోనే జనాలు ఉన్నారు. వీళ్ళు జనాల్ని దారి తప్పించాలి, దారి మళ్లించాలి, ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ముమ్మాటికి సాగదు, చేయదు. మిమ్మల్ని నమ్మే దీంట్లో జనాలు లేరు. వైసీపీ చేసే కుట్రల్ని వీటిని నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు. ఆయన నమ్మబోరు కూడా. మీరు ఎన్ని చెప్పినా ఎంత చేసినా సరే విజయమున్న నాయకులు ఒక విజయంగానే నడుస్తున్నారు, నిజంగానే తీసుకెళ్తున్నారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా ఇప్పుడు కంపెనీలు వచ్చిన నెల రోజుల్లోపు అనేక కంపెనీలు పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చిన పరిస్థితులు చూస్తున్నాం. మీ 5 ఏళ్లలో ఒకళ్ళని వచ్చారా, ఉన్నాయి బారిపోయినాయి చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒక ధీమా వచ్చింది, రాష్ట్రం బాగుపడుతుందని, రాష్ట్రంలో ఉన్న ప్రజల బతుకులు బాగుపడతాయని చెప్పి, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రజలకు మంచి నమ్మకం ఉంది. బాబు గారి మీద ఏ నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకం నిలబెడుతున్నారు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ. సరే, ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి లేదప్పుడు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు, ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఓ పక్కన చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇచ్చారు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆ వడ్డీలు అంటే వడ్డీలు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి కదా. దీని నుంచి సంక్షోభం నుంచి ఏ విధంగా గట్టెక్కగలుగుతారు? ఇప్పుడు అందుకనే ముందు ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి, ముందు అత్యవసరమైన ఏముంది, ముందు ఇసుక వదిలేస్తే జనాలు పని చేసుకుంటారు. ఇసుక వదిలేరు కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి బతుకుదరి గరుస్తూ ఉంటుంది. రోజుకు వాళ్ళకి పని చేసుకుని కుటుంబం ఉండడానికి భారం కాకుండా ఉండడానికి ఇదైంది. తర్వాత రైతు బజార్లో అనేక చోట్ల స్టోర్స్ ఓపెన్ చేశారు. బియ్యం కానీ కందిపప్పు కానీ అతి తక్కువ రేటుకి ఇప్పించేటటువంటి స్టోర్స్ ఓపెన్ చేశారు. నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనవి బియ్యము, కందిపప్పు. కాబట్టి 2 వదిలేరు. అలాగే నిత్యావసరం ఏదైతే ఉన్నారో అలాగే అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు నెలలో 185 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అంటే నిత్యం జనాలకి ఏది కావాలి ఇబ్బంది పడకుండా చేయకుండా చేస్తున్నారు. అలాగే దీంట్లో భాగంగా కంపెనీలకి పెట్టుబడులు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి అనేక కంపెనీలు వచ్చాయి. ఎందుకంటే ముందు మనకి ఆదాయ మార్గాలు ఏమైనా ఏర్పడితే ఈ కష్టాలన్నీ తిరుగుతాయి. అలాగే మనం వడ్డీలు కట్టాల్సిన వడ్డీలు కట్టొచ్చు, రాష్ట్ర అభివృద్ధి చేయొచ్చు, సంక్షేమం ముందుకు నడిపించవచ్చు అన్న ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి పని సక్రమంగా ముందుకు వెళ్తుంది, ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని ముందు ప్రజలకు ఏది అవసరమో దాన్ని వదిలేరు. ఏదైతే కొంచెం పర్లేదు అన్నది అనుకున్నారో దాన్ని సక్రమంగా కొంచెం కోలుకున్నాక ఇచ్చేస్తారు. మొత్తం ఒకసారి సంక్షేమం అని చెప్పి చేస్తే ఆయన 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఆయన ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితి రాకూడదని ముందు చూపుతోనే విజయమున్న నాయకుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు, మంచిగా నడిపేస్తున్నాడు. మనకు ముందు కష్టాలు లేకుండా ఫ్రీ ఇసుకని వదిలాడు. అలాగే రైతు బజార్లో అతి తక్కువ ధరలకి బియ్యం కానీ కందిపప్పు కానీ అందజేస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి మనం పనులు చేసుకున్న వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలకి భోజనం చేయొచ్చు. మనం సంపాదించుకున్న డబ్బుని సక్రమంగా మనం తీసుకెళ్ళి కుటుంబం అభివృద్ధి కోసం వాడుకోవచ్చు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ వైసీపీ వాళ్ళు జల్లే బురదని ఏ మాత్రం కూడా పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు. ఒకవేళ వీళ్ళు టీడీపీ పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకున్నా సరే ఆ బురద పడకముందే ప్రజలందరూ దాన్ని అడ్డుపడి కడిగేసే ఇదిగా అడ్డుగోడగా ప్రజలే ఉన్నారు ఈ రోజుని రాష్ట్రంలో.